కూలీ సినిమా అయితే ఇప్పుడే చూసొచ్చాను మచ్చా. ఇంకా ఈ కూలీ ఎలా ఉందంటే సూపర్ ఎక్సలెంట్ అని కానీ ఓకే, నాకు జస్ట్ నచ్చిందంతే. అంటే వన్ టైం వాచబుల్ సినిమానే చెప్పుకోవచ్చు. లోకేష్ కనకరాజు హైపు చాలా బాగా ఇచ్చాడు. అయితే ఆ హైప్ని అయితే మ్యాచ్ చేయలేకపోయింది. ఇంకా మన రజనీకాంత్ గురించి చెప్పుకోవాలంటే సూపర్ అని చెప్పుకోవాలి. తన యాక్టింగ్ అవ్వచ్చు, ఇంకా ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ అయితే జనాలకి చాలా బాగా నచ్చుద్ది. మన రజనీకాంత్ గారిని ఏఏలో చాలా బాగా చూపించారు. ఫ్లాష్ బ్యాక్ చిన్నదైనా చాలా గట్టి ఇంపాక్ట్ వేస్తుంది. మోనికా సాంగ్తో దుమ్ము లేపిన శోభిన్ తను చాలా బాగా చేశాడు. ఈ సినిమా తర్వాత మరిన్ని సినిమాలు అయితే వస్తాయి, డౌటే లేదు. అందరికైనా శోభిన్ విలన్ రోల్లో చింపిపడి తెప్పాడు. నాకైతే శోభిన్ క్యారెక్టర్ చాలా బాగా నచ్చింది వీళ్ళందరికన్నా. ఇంకా బాలీవుడ్ నుంచి అమెరికా కానీ తీసుకొచ్చారు కానీ పెద్దగా వాడుకోవాలనిపించింది. తన క్యారెక్టర్ కూడా అంత ఇంపాక్ట్ ఉండదు. ఏదో సినిమా హైప్ కోసం బాలీవుడ్ కల్చర్స్ కోసం పెట్టారని మనకి క్లారిటీగా అర్థమవుద్ది. బిల్డప్ తప్ప ఏమీ లేదు. నాగార్జున క్యారెక్టర్ కోసం ఇంటర్వ్యూలో ఇంకా ప్రీవియస్ ఈవెంట్లో చాలా హైప్ ఇచ్చారు కానీ అంతైతే నాకు అనిపించలేదు. నాగార్జున క్యారెక్టర్ అంత ఇంపాక్ట్ అయితే లేదు. ఒక స్టైలిష్ విలన్గా చూపించారు తప్ప రూలక్స్ సూర్యని ఎలా చూపించారో ఆ రేంజ్ అయితే లేదు. ఇంకా మన ఉపేంద్ర క్యారెక్టర్ కూడా అంతే ఉండదు. ఏదో తనది చిన్న రోలు, ఒక 2-3 సీన్లు బాగుంటాయి మన ఉపేంద్ర గారి. ఇంకా శృతి హాసన్ చాలా బాగా చేసింది. శృతి హాసన్ సినిమా అంతా ఉంటుంది, చాలా బాగా చేసింది. తన ఓన్ టైపింగ్ కూడా చాలా బాగుందని చెప్పుకోవచ్చు. ఇంకా సినిమా గురించి ఓవరాల్ చెప్పుకోవాలంటే ఓకే, మరీ అంత సూపర్ అని చెప్పడం కానీ జస్ట్ యావరేజ్ చెప్తాను, వన్ టైం వాచబుల్. ఇంకా నా రేటింగ్ అయితే 2/5.